ఇన్నేళ్ల తర్వాత నా భార్య దొరికిన భార్య అని చెప్పుకోలేను. కన్న కొడుకు దొరికినా నేను నీ కన్న తండ్రిని రా అంటూ బయటపడలేను. ఏంటి చందు మన జీవితాలు? ఎందుకు మనం ఇంత శాపగ్రస్తుల్లా మిగిలిపోయాం? ఇదిగో లక్ష్మి, నువ్వు ఇలా సగం చెప్తే ఏమర్థం అవుతుంది? పూర్తిగా చెప్పు. చిన్నతో కలిసి నేను జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను. తప్పు నా వల్లే జరిగింది. ఎంతైనా తండ్రి లాంటి వాణ్ణి కదా. తండ్రా? ఆ పదం అంటేనే నాకు చాలా అసహ్యం. సాటి ఆడదాని కాపురంలో నిప్పులు పోస్తావా? ఏయ్, పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతాను. చేతి ఇలాగేనా? నన్ను కొడతావా? కొట్టడం కాదే, చంపేస్తా. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా, దయ్యం పట్టిందా? మన్ను తిన్న పావుల పడుండేవాడివి నన్ను కొడతావా? నిన్నటి దాకా అలాగే ఉండేవాణ్ణి. ఈ రోజే మనిషిలా మారాను. ఈ రోజుకైనా నిన్ను దారిలో పెట్టకపోతే నేను మగాడినన్న సంగతే మర్చిపోతాను. ఆ రాజు నీకేం ద్రోహం చేస్తాడని తన జీవితంతో ఆడుకుంటున్నావు. ఆ అమృత నీకేం ద్రోహం చేసిందని తన కాపురం కూల్చాలని చూస్తున్నావు. చావే, నువ్వు బతుకొనటానికి వీల్లేదు. నువ్వు చచ్చిపోవాలి. నీ చావును అందరూ పండగ చేసుకోవాలి. చావే, చావు, చావు, చావే, చావు, చావు, చావు. గొంతు పిసికింది భార్గవేని కదా, ఈ దిండునా? కొంప తీసి భార్గవే చూడలేదు కదా. చూస్తే నా గొంతు పిసుకుతుంది. అమ్మో, ఎంత మంచి కళ. ఈ కళ ఎప్పటికీ నిజం అవుతుందో ఏంటో. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, నన్ను ఎందుకు రమ్మని పిలిపించారు? చిన్న గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేశాడా? వాడికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినడం లేదు. ఈసారి వాడికి ఏ కాలో చేయో విరిచేస్తాను సార్. నోనో, ఇకపై చిన్న విషయంలో మీరు ఎలాంటి పొరపాటు చేయడానికి వీల్లేదు. అతని మీద ఏమన్నా పాత కేసులుంటే ముందవన్నీ క్లియర్ చేసేయండి. అదేంటి సార్ అలా అంటారు? మీరే కదా ఆ చిన్నాన్ని వీరు దొరికినప్పుడు లోపలేసి కుమ్మేమని చెప్పారు. ఆ తర్వాత నేనే కదా అతని జోలికి రావద్దు అని చెప్పాను. అది నిజమేననుకోండి. చూడండి, చిన్న నాకు బాగా కావలసిన మనిషి. తనకి ఏ చిన్న కష్టము రాకూడదు. నా విషయంలోనే కాదు, అతను ఏ విషయంలో పోలీస్ కేసుల్లోకి వచ్చినా ముందు నాతో చెప్పి ఆ తర్వాత మీరేదైనా చేయండి. ఏంటి సార్, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అతను మీ ఇంటికొచ్చి అర్ధరాత్రి ఆడపిల్ల చేయి పట్టుకుని ఎంత అల్లరి చేసాడో మర్చిపోయారా? మనుషులెప్పుడూ ఒక్కలానే ఉండరు కదండి. మనకున్న చట్టాలు, కోర్టులు, జైళ్లు
ఇవన్నీ మనిషిలో మార్పు తీసుకురావడానికే కానీ మనిషిని శిక్షించడానికి కాదుగా. మీకేం కావాలో నేను చూసుకుంటాను, కానీ చిన్నాకి మాత్రం మీ నుంచి ఎటువంటి కష్టం రాకూడదు. అలాగే సార్, మీరు చెప్పాక కాదనేదేముంది. ఓకే సార్, ఉంటాను. ఆంటీ, ఏంటి ఇవన్నీ మీ చీరలా? లేదమ్మా, చందు ఆంటీ చీరలు. చీరలు చాలా బాగున్నాయి ఆంటీ. అయినా ఈ చీరలన్నీ చాలా భద్రంగా దాచిపెట్టారే. ఇవి చందు ఆంటీ జ్ఞాపకాలమ్మా. తనకి సంబంధించినవి ఏవైనా నాకు చాలా ఇష్టం, గౌరవం. అందుకే అప్పుడప్పుడు ఇవి తీసి శుభ్రం చేసి మళ్ళీ మడత పెట్టి పెడుతూ ఉంటాను. నిజంగా మీరు చాలా గ్రేట్ ఆంటీ. ఎందుకు, చందు ఆంటీ అంకుల్ కి మొదటి భార్య కదా. జనరల్ గా జలసీగా ఫీల్ అవుతారు. అలాంటిది మీరు చక్కగా అవేవీ లేకుండా ఆవిడ్ని అభిమానిస్తున్నారు. ఆవిడ వస్తువుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. చీర భలే ఉంది కదా. ఈ నెమలి పింఛ రంగు చీర అంటే చందు ఆంటీకి చాలా ఇష్టమమ్మా. చందు ఆంటీ మొదటి పెళ్లి రోజుకి మీ అంకుల్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇదంటే చందు ఆంటీకి చాలా ఇష్టం. చీర రంగు కూడా చాలా బాగుంది ఆంటీ. క్లాత్ కూడా ఎంత బాగుందో. ఎంతైనా అంకిల్ది చాలా మంచి టేస్ట్ కదా ఆంటీ. ఇంత మంచి చీరని గిఫ్ట్ గా ఇచ్చారంటే నిజంగా అంకిల్ మెచ్చుకోవాల్సిందే. చాలా మంది ఆడవాళ్లు అక్కడే మోసపోతారమ్మా. మనల్ని పిచ్చివాళ్ళం చేయడం కోసం మగాళ్ళు ఇలాంటి గిఫ్ట్లు అవి తెచ్చిస్తుంటారు. అవి చూసి మా ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అని ఆశ్చర్యపోతారు, అమాయకంగా నమ్ముతారు. ఆంటీ, మీరు అంకుల్ గురించి చెప్తున్నారా? లేదమ్మా, జనరల్ గా మగాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనల గురించి మాట్లాడుతున్నాను. లేదా ఆంటీ, ఈ విషయంలో మాత్రం నేను పూర్తిగా అగ్రి అవ్వలేను. అందరి మగాళ్ళు అలా ఉంటారు అనుకోవటం తప్ప ఆంటీ. అంకుల్ లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు.
ఫర్ సపోజ్ చిన్నానే తీసుకోండి ఆంటీ. ఫస్ట్ తన గురించి ఎంత తప్పుగా అనుకున్నాం, ఆ తర్వాతనే కదా అతను మంచివాడని అర్థమైంది. అందుకే అందరు మగాళ్ళు ఒకేలా ఉంటారనుకోవటం తప్ప ఆంటీ. ఎనీవేస్, ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ కలర్ నేను కొనాలి. జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోమని చెప్పాను కదా. తప్పు నా వల్లే జరిగింది. ఎంతైనా తండ్రి లాంటి వాణ్ణి కదా. ఒరే చిన్న, ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడేరా? నీకోసం లక్ష్మి వచ్చి వెళ్ళిందిరా. ఎందుకు? పాయసం తెచ్చింది, నువ్వు లేకపోయేసరికి నేనే తినేసా. మంచి పని చేసావు. ఇక నుంచి ఏం తీసుకొచ్చినా నువ్వే తినే. తినేవైతే నీకు తెచ్చింది నేను తినేస్తాన్రా, కానీ లక్ష్మి నీ మీద పెంచుకున్న ప్రేమని మరొకరికి పంచవలేనురా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును చిన్న, లక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకుని నీతో జీవితాంతం కలిసి బ్రతకాలనుకుంటుందిరా. లక్ష్మి లక్ష్మి నన్ను ప్రేమించడమేంట్రా? నిజంరా, ఇప్పటిదాకా నువ్వంటే అభిమానం అనుకున్నాను గాని నీ మీద ఇంత ప్రేమ పెంచుకుందని నాకు ఇప్పుడే తెలిసిందిరా. తల్లిదండ్రులు లేని మనల్ని ఇంతగా అభిమానిస్తుందంటే మనమంటే జాలి అనుకున్నాను కానీ నువ్వంటే ప్రేమ అని చెప్పిందిరా. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుందిరా. కానీ నేనెప్పుడు తన దృష్టితో చూడలేదురా. ఈ రోజు తన మనసులో మాట బయట పెట్టిందిరా. నువ్వు వసుతో కలిసి బయటికి వెళ్ళడం చూసి తను కోప్పడుతుంది, ఎందుకంటే సమాధానం చెప్పదు. నీకోసం వంట చేస్తే నువ్వు వసుతో కలిసి బయటికెళ్ళావు. ఆ రోజు చాలా బాధపడింది. ఎందుకో నాకు అది అర్థం కాలేదురా. కానీ ఈ రోజు పాయసం తీసుకొచ్చి నువ్వు లేవని తెలిసి చాలా దిగులు పడింది. ఎందుకలా బాధపడతావు, విషయం ఏంటో చెప్పు అంటే అప్పుడు తన మనసులో మాట చెప్పిందిరా. అదేంట్రా? తప్పే ఉందిరా. ఏ ఆడపిల్లైనా తనని జాగ్రత్తగా చూసుకునేవాడే భర్తగా రావాలి అనుకుంటుంది. నీ గురించి లక్ష్మికి బాగా తెలుసు, అందుకే నీతో కలిసి జీవితం పంచుకోవాలి అనుకుంటుంది. తనకు మాత్రం ఎవరున్నారా? అన్ని విధాలా నువ్వైతే కరెక్ట్ అనుకుంది. తప్పేముంది? చందు, చందు, ఏంటండి, ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారో లేదో తెలియకుండా ఇలా చందు అని పిలిస్తే ఎలాగండి? ఒకవేళ డాడీ ఉండుంటే ఏం జరిగేది? ఏం జరిగినా పర్లేదులే చందు. మీరెలా అనుకోగలరేమో కానీ నేనలా అనుకోలేను. అవునులే, నిన్ను నా భార్యగా పరిచయం చేసే అదృష్టం, అవకాశం ఇంకా నాకు రాలేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నారు? ఊరుకోండి. ఏంటండి అది? ఏంటో నువ్వే చూడు. ఏమండి,
ఇది మన మొదటి పెళ్లి రోజుకి మీరు తెచ్చిన చీరలా ఉంది. నాకు బాగా గుర్తుంది, ఇదే నెమలి పెంచిన రంగు చీర. ఈ రంగంటే నాకు చాలా ఇష్టం. అలాంటి చీరే కదా ఇది? అలాంటి చీర కాదు చందు, అదే చీర. అదే చీర? అవును, అదే. నీకోసమే తీసుకొచ్చాను. నా చీరలు ఇంకా మీ దగ్గర భద్రంగా ఉన్నాయా? నా దగ్గర కాదు, అమృత దగ్గరున్నాయి. నీ చీరలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. వాటిని వారానికోసారి తీసి శుభ్రం చేసి నీట్గా సర్ది పెడుతుంది. ఇన్నేళ్లు గడిచినా అవి ఎంత బాగున్నాయి అంటే ఇప్పటికి చూసినా అవి కొత్త చీరలు అంటే నమ్ముతారు. అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. తనని కట్టుకోమని చెప్పాల్సింది కదండి. చాలాసార్లు చెప్పాను, కానీ అమృత ఒప్పుకోలేదు. నీ వస్తువులేవి కూడా తను వాడుకోలేదు. వాటిని చాలా అపురూపంగా చూసుకుంది. ఎందుకంటే చందు స్థానం ఎప్పటికీ చందుదే అంటుంది. నువ్వంటే అమృతకి అంత ఇష్టం, అంత గౌరవం కూడా. చూసారా అమృత ఎంత మంచి మనిషి. అందుకే తనకి నా గురించి తెలియకూడదు అని చెప్తున్నాను. సరే, ఒకసారి ఈ చీర కట్టుకునిరా, నాకు చూడాలనుంది. ఇప్పుడా? ఏ, దానికి ముహూర్తం చూడాలా? లేక ఈ అదృష్టానికి కూడా నేను నిరీక్షించాలా? ఎందుకండి చిన్నదాన్ని కూడా అంత బాధపడిపోతారు? నేను కోరుకున్నవేవి అంత తేలిగ్గా దొరకవు కదా చందు. అది నా జాతకంలోనే ఉంది కాబోలు. ఇప్పుడు మీకు ఈ చీర కట్టుకొని కనిపించాలి, అంతే కదా? సరే, ఒక 5 నిమిషాలు ఉండండి. ఏమండి, చందు, ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందా? ఇది సరిపోదు చందు. మరి రా, చెప్తాను. ఎక్కడికి? చెప్తానుగా, రా. అయ్యో, అది కదండి. నా మీద ప్రేముంటే ఏం మాట్లాడకుండా రా, వెళ్దాం. సరే, పదండి.
చందు అలా చూస్తున్నావు? నీకు గుర్తుందా, కొన్నేళ్ల క్రిందట మనల్ని కలిపింది ఈ దేవతే.